బొమ్మలు లేకపోతే ఏం జరిగింది వచ్చినట్లు బయట కూడా తెస్తారు మనమే బయట సందీప్ ఇది మీరు కూడా చేయండి చెప్పు అయ్యో నిర్వహణలో డైరెక్టర్ వినయ్ గారి యొక్క డైరెక్షన్లో హీరో రాము గారు, హీరోయిన్ శ్వేత గారు, కొత్త నాన్నగారు గడిగినతో ఈరోజు పిఠాపురంలో కాళిక అనేటువంటి సినిమా క్లాప్ పెట్టుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే జనసేన పార్టీ నాయకులు, అలాగే మున్సిపల్ చైర్మన్ బాబీ గారు, సురేష్ గారు, రంగబాబు గారు, అలాగే కరణం సూర్బాబు గారు, మన సతీష్ గారు, అలాగే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని నూతన తారాగారానికి ఆశీర్వాదాలు ఇచ్చి, అలాగే పిఠాపురం నియోజకవర్గ స్థానికుడైనటువంటి డైరెక్టర్ వినయ్ గారికి కూడా రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు వచ్చి మంచి మంచి సినిమాలు డైరెక్షన్ చేయాలని మేమందరం ఆశీర్వదించడం జరిగింది. మరి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యుడు అయిన తర్వాత ఇది 3వ సినిమా పిఠాపురం నియోజకవర్గంలో కాపాడుకోవడం జరిగింది. దానికి కారణం పిఠాపురం అనగానే ఈ శ్రీ ప్రపంచానికి మొట్టమొదటిగా గుర్తొచ్చేటువంటి పేరు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యుడు అయిన తర్వాత పిఠాపురం అనేటువంటి పేరు శ్రీ ప్రపంచంలో కూడా సినిమా ఫీల్డ్లో కూడా మారుమోగిపోతా ఉంది. పిఠాపురం యొక్క పేరుని మనం స్థానికంగా మనందరం గర్వపడాలి. త్వరలో పిఠాపురంలో మరి పర్యాటక రంగం అభివృద్ధి చెందుతూ ఉంది. సినిమా స్టూడియో కూడా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయనేటువంటి ఈ సందర్భంగా గుర్తించుకోవాలి. అలాగే ఈ సినిమా తారాగారానికి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాము. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం విద్యార్థి చాలా ఆనందంగా ఉంది. ముందే దీపం ఫస్ట్ క్లాప్ కొట్టిన రోజున ఇది ఒక ప్రవాహం రాబోతుందని, అదేవిధంగా ఈ యువకుడు పిఠాపురం అవసరమైనటువంటి ఇతర పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు. ఒకటి మాత్రం చెప్తాను,
హ్యాండిల్ చేయాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ఫ్యాషన్ ఉండాలి, అప్పుడే మనం సరిపోతాం. కానీ మాత్రం ఇది ఫాలో అవ్వండి. ఎవరిని పవన్ కళ్యాణ్కి నిలబడేది ముఖ్యంగా అదేలా భావం కాదు అవకాశం ఇలా రాష్ట్రమే కాదు దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడ ముఖ్య కార్యక్రమం ఎలాగా ఏది ఇచ్చిన ఏది కూడా చూడాలి. ఫస్ట్ సినిమా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏది చేయాలి కష్టపడి ప్రభుత్వ విజయ సహాయాన్ని సాధించాలని ఆ మనపూర్వకంగా కోరుకుంటున్నాను. చెప్పు సినిమా టీం బాగున్నారా? అమ్మాయిలు వెళ్ళండి వెళ్ళండి. ఇలాగా పవన్ కళ్యాణ్